హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రాష్ట్ర హోదా కోరుతూ కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి 16వసారి ఏకగ్రీవ తీర్మానం చేసింది. 2025 మార్చి 27న శాసనసభలో ప్రైవేట్ తీర్మానం ప్రవేశపెట్టగా దాని తరువాత ప్రభుత్వం తీర్మానంగా మార్చి ఆమోదం తెలిపారు. ముందుగా ఈ అంశాన్ని డీఎంకే, కాంగ్రెస్, స్వాతంత్ర శాసనసభ్యుడు ప్రైవేట్ సభ్యుడి తీర్మానంగా సభలోకి తీసుకొచ్చారు. అనంతరం అధికార పార్టీ ఏఐఎన్ఆర్సీ, బీజేపీ సభ్యులు మద్దతు తెలిపారు. పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి దక్షిణ భారతదేశంలో ఒక కేంద్ర పాలిత ప్రాంతం. ఫ్రెంచ్ ఇండియాకి ఇది రాజధాని. దేశ స్వాతంత్రానికి ముందు ఫ్రెంచ్ వారి పరిపాలనలో ఉంది. ఫ్రెంచ్ ఇండియాకి రాజధాని కావడం కూడా విశేషం. అయితే ఇది భౌగోళికంగా 4 విడిభాగాలను కలిగి ఉంది. బంగాళాఖాత తీరంలో తమిళనాడు సరిహద్దుగా పుదుచ్చేరి, అదే పాండిచ్చేరి పట్టణం, నెక్స్ట్ కరైకల్, అలాగే ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగా యానం, అరేబియన్ సముద్రం తీరాన మాహే. పేరు ఎలా వచ్చిందంటే తమిళంలో పుదుచ్చేరి అంటే కొత్త ఊరు అని అర్థం. ఫ్రెంచ్ ఉచ్చారణ ప్రకారం POUDICHERRY అనేవారు పౌడిచ్చేరి. పొరపాటున ఆంగ్లంలో యు బదులుగా ఎన్ అని రాయడం వల్ల దీనిని ఇంగ్లీష్ లో పాండిచ్చేరి అని పిలవడం మొదలైంది. ఆ తర్వాత అదే ఫిక్స్ అయిపోయింది. ఈ పాండిచ్చేరి అధికారికంగా 2006 అక్టోబర్ 1న పుదుచ్చేరిగా మారింది. అయితే దీనికి ప్రస్తుతం సీఎంగా ఎన్ రంగస్వామి గారు ఉండడం గమనార్హం.